మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. Adhyaksha, I move that the Andhra Pradesh Higher Education Regulatory and Monetary Commission Amendment Bill 2026 be taken into consideration. Adhyaksha, ఇది చాలా కీలకమైన బిల్ అధ్యక్ష. గతంలో ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరీ కమిషన్ యాక్ట్ అనేది ఉండేది అధ్యక్ష. అది ఇప్పుడు కమిటీ కింద మార్చడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులందరికీ ఒక విషయం తెలియాల్సిన అవసరం ఉంది. హైయర్ ఎడ్యుకేషన్లో అనేక సంస్కరణలు ఈరోజు ప్రజాప్రభుత్వం తీసుకొస్తుంది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఈ బిల్లు తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ మొదటిసారి పోయిన సెషన్లో మనం తీసుకొస్తాం జరిగింది. కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ మోర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఇష్యూస్, అడ్మిషన్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో జరుగుతుంది అధ్యక్ష. యాప్షీ అనేది కేవలం ఫోకస్డ్ ఆన్ ఎగ్జామినేషన్స్, అదేవిధంగా కరికులంని ఎట్లా బలోపేతం చేయాలి, ఇండస్ట్రీకి లింక్ ఎట్లా చేయాలని దానిపైన యాప్షీ ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఇది తీసుకొచ్చింది ఏపీ హెచ్ఈఎఫ్ఆర్ఎంసి ఈ కమిటీ ఏదైతే ఉందో అధ్యక్ష, ప్రధానంగా ఎందుకు తీసుకొచ్చామంటే గతంలో ఉన్న కమిషన్ అంతా కూడా కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ పరిధి దాటేసి ఈ కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ యాప్షీకి ఉన్న పవర్స్ అన్నిటిపైన వాళ్ళు ఒక ప్యారలల్ వ్యవస్థగా తయారయ్యి రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటాం జరిగిన అధ్యక్ష. మనం ఒక్కసారి చూస్తే వాళ్ళు యూజీసీ, ఏఐసిటిఈ, నేషనల్ కౌన్సిల్స్, యాప్షీ, యూనివర్సిటీలు చేయాల్సిన పనులను కూడా ఈ కమిషన్ చేస్తాం మొదలుపెట్టి దానివల్ల అడ్మినిస్ట్రేటివ్గా చాలా గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ప్రజాప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, ఈ ఫీ రెగ్యులేటరీ కమిటీ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిన కానీ ఏ యూనివర్సిటీ కానివ్వండి, ఏ కాలేజ్ కానివ్వండి, ఎక్కడ ప్రాఫిటీరింగ్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ ఎస్సెన్స్, సమ్ అండ్ సబ్స్టెన్స్ మేము మెయింటైన్ చేస్తాం జరుగుతుంది. ఎక్కడ దాన్ని అధిగమించుకుని మేము ఎక్కడ ముందరికి వెళ్ళట్లేదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, చాలా మంది సభ్యులు నన్ను కలుస్తాం జరిగింది. అనేక మంది నిపుణులు కూడా నాకు చెప్పింది ఏంటంటే, ఓకే అందరికీ మీరు బేస్ ఫీ ఫిక్స్ చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ క్వాలిటీ ఎక్కడైతే బాగుందో అక్కడ మీరు ఎక్కువ ఫీ ఇవ్వండి, అప్పుడు మాకు కూడా ఇన్సెంటివ్ ఉంటుంది, రీసెర్చ్ చేసినా కూడా మాకు ఒక ఇన్సెంటివ్ ఉంటుందని వాళ్ళు చెప్తాం జరుగుతుంది అధ్యక్ష. అది కూడా ఏర్పాటు చేసినాక ఒక ట్రాన్స్పరెంట్గా, అదేవిధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రభుత్వ విధానం కనుక స్పీడ్ అండ్ సర్టనిటీతో క్వాలిటీ లింక్ చేసి ఈ ఫీ ఇన్సెంటివైజేషన్, ఫీ ఫిక్సేషన్ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉంది కనుక ఈ కమిటీ ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇతర రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మేము చూస్తాం జరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు కూడా కేవలం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈ వ్యవస్థను ముందర నడిపిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఈ అమెండ్మెంట్లో చాలా స్పష్టంగా కమిషన్ని కమిటీగా మార్చుతున్నాం. రెండోది, వాళ్ళ పరిధి కేవలం ఫీ రెగ్యులేషను అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కమర్షియలైజేషన్, అది చాలా స్పష్టంగా చేసాం. ఈ నాన్ ఫీ ఫంక్షన్స్ అని, ఫీకి సంబంధం లేని ఫంక్షన్స్ అని ఈ కమిటీ పరిధి నుంచి తీసి అది కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్కి ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. గతంలో రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ చైర్పర్సన్గా పెట్టాలనుంది, అది మేము కొనసాగిస్తున్నాం. ఎక్స్ అఫీషియో మెంబర్స్ని ఏకంగా జేఎన్టీయూ కానీ మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, యాప్షీ చైర్మన్ని, కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ కూడా దీంట్లో పొందుపరచడం జరుగుతుంది అధ్యక్ష. ప్రొసీజర్ మొత్తం మోడర్నైజ్ చేసి ట్రాన్స్పరెంట్ మెకానిజంగా ఫిక్స్డ్ టైమ్ లైన్స్ పెట్టి ఒక డిజిటల్ రిపోర్టింగ్ ఏర్పాటు చేసి లెజిస్లేటివ్కి అకౌంటబిలిటీ కూడా ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈరోజు ఇది తీసుకొస్తాం జరిగిందని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయముల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయముల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి.
అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు, కాదన్న వారు ఒక్కరూ లేరు. ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభలో ప్రవేశపెట్టినది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయముల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the Andhra Pradesh Private Universities Establishment and Regulation Amendment Bill 2026 be taken into consideration. అధ్యక్ష, మరి గౌరవ సభ్యులందరూ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ బిల్. ఒకసారి మనం పక్క రాష్ట్రాల వైపు చూస్తే ఉత్తరప్రదేశ్లో సుమారుగా 111 యూనివర్సిటీస్ ఉన్నాయి, గుజరాత్లో 100 యూనివర్సిటీస్ ఉన్నాయి, రాజస్థాన్లో ఒక 94 యూనివర్సిటీస్ ఉన్నాయి, కర్ణాటకలో 91 యూనివర్సిటీస్ ఉన్నాయి, తమిళనాడులో 65 యూనివర్సిటీస్ ఉన్నాయి. అధ్యక్ష ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 56 యూనివర్సిటీస్ ఉన్నాయి. అధ్యక్ష దాంట్లో 22 పబ్లిక్ యూనివర్సిటీసు, 14 ప్రైవేట్ యూనివర్సిటీసు, 7 డీమ్డ్ యూనివర్సిటీసు, 10 సెక్టరల్ యూనివర్సిటీసు, 3 సెంట్రల్ యూనివర్సిటీస్. ఇది కాకుండా అధ్యక్ష 10 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అధ్యక్ష నైసర్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఐఎం కానివ్వండి, ఇలాంటి నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక 10 ఉన్నాయి. ఇంతేకాకుండా 2602 ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. అధ్యక్ష దాంట్లో సుమారుగా 2369 ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అధ్యక్ష ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా జన్ విశ్వాస్ అంటే డీరెగ్యులేషన్, డీమిస్టిఫికేషన్ చాలా చాలా అవసరం. ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం ప్రైవేట్ సెక్టర్కి, ఇండస్ట్రీస్కే కాకుండా అన్ని రంగాల్లో స్పీడ్ ఒక హాల్ మార్క్గా దేశానికి నిలబడాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. అధ్యక్ష దాంట్లో భాగంగా అక్కడ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని శాఖలకు సంబంధించిన సెక్రటరీలను కూడా కలుస్తాం జరిగింది, వాళ్ళతో కూడా సంప్రదింపులు చేస్తాం జరిగింది. అధ్యక్ష దాంట్లో భాగంగా ప్రత్యేకంగా మా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు కలుస్తాం జరిగింది. కలిసి వాళ్ళు కూడా అనేక సూచనలు ఇచ్చారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సూచించగలుగుతారు, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న లోకల్ కండిషన్స్ బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష ప్రత్యేకంగా ఈ అమెండ్మెంట్స్ మనం తీసుకొచ్చేది అధ్యక్ష 5 రకాలు ఉన్నాయి. అధ్యక్ష ఒకటి ల్యాండ్ వచ్చేగల అధ్యక్ష గతంలో 50 ఎకరాలు కనీసం 50 ఎకరాలు భూమి ఉండాలని ఉంది. అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అయితే అసలు ల్యాండ్ పైన నిబంధనలు పెట్టద్దు, ఎందుకంటే ఇప్పుడు అంతా వర్టికల్ వెళ్తున్నాం మనం, ల్యాండ్ ఎందుకని అన్నా కూడా మనం 50 ఎకరాలని 10 ఎకరాలకి తగ్గించాం. అధ్యక్ష ఇది 10 ఎకరాలు అనేది క్యాపిటల్ కోర్ ఏరియా అంటే సిఆర్డిఏ, గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 10 ఎకరాలు పెడతాం జరిగింది. అధ్యక్ష మిగతా అంతా కూడా 15 ఎకరాలు బోత్ ఫర్ బ్రౌన్ ఫీల్డ్ ఆర్ గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీకి పెడతాం జరిగింది. అధ్యక్ష రెండోది ఇన్వెస్ట్మెంట్ మినిమం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అంటున్నారు అధ్యక్ష గతంలో చట్టంలో. అది కేంద్ర ప్రభుత్వం కూడా ఆ నిబంధన తీయేస్తే బాగుంటుందంటే సో దేర్ ఫోర్ అమౌంట్ విల్ బి అసెస్డ్ కేస్ బై కేస్, ఒక ఎక్స్పర్ట్ కమిటీ ప్రభుత్వం వేసి కేస్ బై కేస్ రివ్యూ చేస్తాం జరుగుతుంది. అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నాను అధ్యక్ష, కొన్ని ఫారిన్ యూనివర్సిటీస్ వచ్చినప్పుడు రెంటెడ్ ప్రిమైసెస్లో వాళ్ళు యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాం జరుగుతుంది. మొత్తం బిల్డింగ్ తీసుకుని రెంటెడ్ ప్రిమైసెస్లో స్టార్ట్ చేసి కొంచెం క్రిటికల్ మాస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఓన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. లేదంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎడ్జ్ సిటీ ఏర్పాటు చేయమంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం కొంచెం నిధులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి భూమి ఇచ్చి ఎడ్జ్ సిటీ ఏర్పాటు చేసి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే ఫారిన్ యూనివర్సిటీస్ అదేవిధంగా ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ దాంట్లోకి వచ్చి వాళ్ళ యూనివర్సిటీ క్యాంపసెస్ స్టార్ట్ చేయొచ్చు. దేర్ఫోర్ ఈ రూల్ పెడితే చాలా మంది ఇబ్బంది పడతారు, అది సవరించండి వాళ్ళు కోరుతాం జరిగింది. అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఎండోమెంట్ ఫీ కూడా ఇప్పుడు 5 crores తగ్గిస్తాం జరిగింది. అధ్యక్ష అక్రెడిటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఏకంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ కింద కన్వర్ట్ అవ్వాలంటే యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం నాక్ థ్రెషోల్డ్ సిజిపిఏ 3.01 అంటే యూజీసీ ఏదైతే క్రైటీరియా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారో ఆ క్రైటీరియాని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంటాం జరిగింది. అధ్యక్ష అంతేకాకుండా గతంలో అధ్యక్ష చాలా ఇంప్రాక్టికల్ నిబంధన పెట్టారు. ప్రపంచంలో ఉన్న టాప్ 100 ఫారిన్ యూనివర్సిటీతో జాయింట్ డిగ్రీ ఉంటేనే మీరు యూనివర్సిటీగా కన్వర్ట్ అవ్వచ్చు అన్నారు. అధ్యక్ష ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఎవరన్నా ప్రారంభించాలంటే అలాంటి నిబంధన పెడితే ఫారిన్ యూనివర్సిటీస్ ఇమీడియట్గా రారు. అధ్యక్ష ఒక ట్రాక్ రికార్డ్ చూస్తారు, ఒక 3, 4, 5 సంవత్సరాలు ఒక ట్రాక్ రికార్డ్ చూసుకున్న తర్వాతనే వాళ్ళు జాయింట్ డిగ్రీకి వచ్చేదాకా ఉంటారు. అధ్యక్ష అది కూడా జాయింట్ డిగ్రీ. అధ్యక్ష సో ఆ నిబంధన కూడా తొలగిస్తూ ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది. అధ్యక్ష దీని ద్వారా అధ్యక్ష మీరు చూస్తే
ప్రత్యేకంగా గౌరవ సభ్యులందరూ కూడా గర్వపడే విధంగా అధ్యక్ష మనం మహిళా యూనివర్సిటీ అన్న ఎన్టీఆర్ గారు ఆనాడు పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎట్లయితే ప్రత్యేకంగా స్థాపించారు అధ్యక్ష, ఇప్పుడు మన విష్ణు మహిళా యూనివర్సిటీని మన వాళ్ళకి విసులుబాట కల్పిస్తాం జరిగింది అధ్యక్ష. సో దిస్ విల్ బి ద సెకండ్ ఓన్లీ ఉమెన్ యూనివర్సిటీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. దానికోసం కూడా ఇది చాలా చాలా అవసరం. మా దగ్గరే మీ దగ్గరనే అధ్యక్ష. అంతేకాకుండా డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా అప్గ్రేడ్ చేసినా కూడా ఒక వెసులుబాటు కల్పిస్తున్నాం. ఇంతేకాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఈ ప్రభుత్వ విధానం కనుక ఫాస్టర్ అప్రూవల్స్ పెట్టి మొత్తం 60 daysలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఆన్లైన్ ట్రాన్స్పరెంట్ విధానం కూడా తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల ఏంటంటే ఎక్కువ యూనివర్సిటీస్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేది రీసెర్చ్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఏదో కోర్సెస్ ఏర్పాటు చేసాం, పిల్లలకి ఏదో చదువు చెప్పే వాళ్ళ ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ వెళ్తాం కాదు, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ కింద. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క క్లస్టర్ వస్తుంది. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఆక్వా, సిమెంట్, స్టీల్ సిటీ, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ, ఫార్మా సిటీ, ఇట్లా అనేక క్లస్టర్స్ వస్తున్నాయి అధ్యక్ష. సుమారుగా 22 రకాలైన క్లస్టర్స్ వస్తున్నాయి. అక్కడ ఉన్న యూనివర్సిటీస్ కూడా పెద్ద ఎత్తున రీసెర్చ్ ఓరియంటేషన్కి వెళ్ళాలి. ఆ మోడ్లోకి వెళ్ళాలంటే వీళ్ళందరికీ యూనివర్సిటీ కన్వర్ట్ అయ్యే వెసులుబాట కల్పించాల్సిన అవసరం ఉంది కనుక ఇది ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొస్తాం జరిగిన అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే అధ్యక్ష, మన ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తాం జరిగిన అధ్యక్ష. ఒకటి శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, రెండోది విష్ణుస్ ఉమెన్ యూనివర్సిటీ, మూడోది చలపతి యూనివర్సిటీ, నాలుగోది ఆర్వీఎస్ యూనివర్సిటీ, ఐదోది ప్రగతి యూనివర్సిటీ అధ్యక్ష. ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఎక్కడ కానీ క్వాలిటీ డైల్యూషన్ అనేది మేము చేయము, క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, క్వాలిటీ అప్గ్రేడ్ చేపిస్తాం. యూనివర్సిటీస్ అందరు కూడా నేను మ్యాండేట్ ఇస్తున్నా, ఎక్కువ రీసెర్చ్ మీద శ్రద్ధ పెట్టమంటున్నా. అంతేకాకుండా నేను ప్రపంచం మొత్తం తిరిగినప్పుడు అక్కడ ఉన్న యూనివర్సిటీస్ కలిసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి రీసెర్చ్ టైఅప్ కూడా చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ఇస్ నంబర్ 1 ఫర్ సోలార్ సెల్ రీసెర్చ్ అధ్యక్ష.